గణేష్ ఏ విధంగా పడుతుంది? ఖచ్చితంగా పడుతుంది. రైతు బాధపడతారు. ఒకవైపు ఎక్స్పోర్టర్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది, అమెరికన్స్ కు ప్రాబ్లమ్స్ వస్తుంది, ఇండియా రైతులు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది పిచ్చివాడి చేత రాయి. ఇది ఎంతకాలం జరుగుతుందంటే అమెరికాలో అతి త్వరలో పెద్ద రెవల్యూషన్ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి 50% డంపింగ్ డ్యూటీ పెడితే 50% అది ప్రోడక్ట్ మీద పడుతుంది. ప్రోడక్ట్ రేట్ పెరుగుతాయి. ఇక్కడే అదే పరిస్థితి అదే. మనం ఎక్కడ చేయగలుగుతాం? అమెరికాకి చేయడానికి లేదు. అమెరికా వచ్చి అక్కడ డౌన్ ఫాల్ వెళ్తుంది. అమెరికా డౌన్. మనకు రిస్కులు ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సిందంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిన రైట్ టైం. ఈ టైంలో ఏ విధంగా సపోర్ట్ చేయాలి అంటే దీనికి ముందు బ్లాక్ ఫ్రైడే పీరియడ్ లో అని చెప్పేసి ఒక ఎక్స్పోర్ట్ క్రెడిట్ చేసారు. అమెరికన్ కలర్స్ ఇండియాకి రప్పిస్తే వాళ్ళకి 20% ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చేది, సెంట్రల్ గవర్నమెంట్. అది పూర్తిగా తీసేసి 6% సంథింగ్ తీసుకొచ్చేది. అది మళ్ళీ 20% వెళ్తే దీన్ని కొంచెం మేనేజ్ చేయొచ్చు. దీనివల్ల ఇది రేటు రైతు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ మీద పడుతుంది. ఎంతకంటే పెంచి కొట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనతో పాటు 50% పాపులేషన్ ఉన్న కెనడా అని బ్రిక్స్ అంటారు కదా, ఈ దేశం మీద ఇప్పుడు ఎక్కువ మన చెయ్యాలి. ఇండియా మార్కెట్ ని మనం డెవలప్ చేయాలి. ఇండియా మార్కెట్ లో కూడా కన్సంప్షన్ చాలా తక్కువ ఉంది. ఓన్లీ కొన్ని దేశ రాష్ట్రాల్లో మాత్రమే కన్సంప్షన్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లేదు. ఫుల్ అండ్ ఫుల్ వెజిటేరియన్ ఇది ఇండియా మార్కెట్ హెవీగా చేయాలి. అది ఒక వైపు. బిజినెస్ అయితే సీ ఫుడ్ రైతులు వేరే మార్గమే లేదు. ఎందుకంటే ఈ చెరువు ఆల్రెడీ అగ్రికల్చర్ సెట్ అవ్వదు. ఎందుకంటే సాల్ట్ అయిపోయింది. సచ్చినట్టు ఇదే చేయాలి, లేదా వేరే ప్రోడక్ట్ చేయాలి. ఇక పంపను అని చెప్పేసి ఒక సీ ఫిష్ ని కల్చర్ చేయడం మొదలెడుతున్నాం. ఈ మధ్యలో ట్రయల్ అండ్ ఎర్రర్లు జరుగుతున్నాయి. అదే సందు అంటారు కదా, సందు అని మేము ఇప్పుడు ఆర్టిఫిషియల్ కల్చర్ చేయడానికి కొన్ని R&D లో ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్ అది డెవలప్ చేసుకోవచ్చు. కరెంట్ బిల్లు ఇప్పుడు సబ్సిడీ, కరెంట్ బిల్ సబ్సిడీ ఇవ్వచ్చు. మనకి డ్యూటీ GST లేదు కాబట్టి అది పెద్ద ఇబ్బంది లేదు. కరెంట్ బిల్లు, ఈ ఫీడ్ ఖర్చు ఎంతైనా తగ్గిస్తే ఆ ఫీడ్ వాళ్ళకి ఎద చేయాలి. ఫీడ్ వాళ్ళు కరెంట్ బిల్ తగ్గిస్తే ఆటోమేటిక్ ఫీడ్ మీద రేట్స్ తగ్గుతుంది. అది ఒకటి. ఫార్మా కంపెనీకి కొన్ని కెమికల్స్ కి GST ఉంది, అది తీసేది అది 0 చేసేస్తే ఇంకా మన ఇండస్ట్రీ బాగుంది.